ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీ సేవాలాల్ బంజారా సంఘ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రీతికి నివాళులర్పించారు. ప్రతిదీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, ప్రభుత్వం ఎస్టీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇక ప్రీతి మరణంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, అనేక పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. పత్రికలు కానీ 100 సార్లు చూపిస్తూ వాళ్ళు రెచ్చగొట్టేసి ఏదో జరుగుతున్నట్టుగా ప్రచారం చేశాయి. కానీ ఈరోజు ఒక ఎస్టీ మహిళ, అందులోనూ తెలివిగలది, ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్ మీద ఇంత దాడి చేస్తే మీడియాలో ఒక 5 నిమిషాలు కూడా ఏళ్ళ పోతున్నారు. మీడియా మొత్తం కూడా మరి ఎటువైపు పోతుంది అనేది మనం ఇప్పటికైనా అసలు గ్రహించాలి మిత్రులారా. మరి ఇలాంటి ఇప్పటికైనా కానీ సరే మనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం మనం అత్యున్నత స్థాయికి ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అగ్రవర్ణాలు మరి మళ్ళీ ఎంతవరకు కూడా ఎలా వీళ్ళని అత్తపాతాళాలకు తొక్కాలి, వీళ్ళని ఎందుకు పైకి రాకుండా హత్యలు చేసేటటువంటి సంస్కృతి ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది ఇట్లా కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం